హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికిన పలువురు మంత్రులు. బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్. అప్పటికి ఇంకా మోడీ అమిత్ షా పుట్టనే లేదు అంటూ స్పష్టం. హైదరాబాద్ లో చలి తీవ్రం. మరో 4 రోజులు రాష్ట్రంపై పులి పంజా. మెడికల్ కాలేజీలపై క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. పీపీపీ విధానంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని వెల్లడి. కూటమి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కలెక్టర్లు నిబద్ధతతో పనిచేయాలన్న పవన్. పల్లె పండుగ 1.0 పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంపై కలెక్టర్లకు అభినందనలు. పులివెందులలో జగన్ కు ఎదురు దెబ్బ. టీడీపీలో చేరిన అనుచరుడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ శిక్షణ కేంద్రానికి చేరుకున్నారు. రాష్ట్రపతికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క స్వాగతం పలికారు. ఆమె డిసెంబర్ 22 వరకు హైదరాబాద్ లో ఉంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ నిబంధనలు వర్తిస్తాయి. రేపు రాష్ట్రపతి నిలయంలోనే ఆమె విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలకు మేలు చేస్తారని బీజేపీకి ప్రజలు 3 సార్లు పట్టం కడితే నరేంద్ర మోదీ, అమిత్ షా మాత్రం గాంధీ, నెహ్రూలను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ, నెహ్రూ మీకులా క్రిమినల్స్ కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి 1930లోనే గాంధీ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారామని సత్యాగ్రహం మొదలు పెట్టారని తెలిపారు. ఆయన రాముడి గురించి చెప్పిన రోజు మోడీ, అమిత్ షాలు పుట్టలేదని, అసలు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఎక్కడ ఉన్నాయని నిలదీశారు. గాంధీ, నెహ్రూల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. 3 మంది ఎంపీలు వాళ్ళ పార్లమెంట్ లో ప్రజా సమస్యల మీద, ప్రజా ఇష్యూల మీద ఆ పార్లమెంట్ లో మాట్లాడే అవకాశము, చర్చ, వాళ్ళ ప్రాతినిధ్యం ప్రజా అవసరాలకు సంబంధించిన దాని మీద వాళ్ళు మాట్లాడుకోవడానికి ఆ పార్లమెంటు సమావేశాలు ఉపయోగపడాలి. దేశ ప్రజల కోసం, దేశ ప్రజల సమస్యల మీద, వాళ్ళ అవసరాల మీద పార్లమెంట్ లో చర్చ జరగాలి. ఇది పార్లమెంట్ యొక్క ఉద్దేశం. ఇది ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆయన ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ పద్ధతిలో, బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పద్ధతిలో ఎన్నికలు, ఓట్లు, ఎన్నికలు, పాలన, పరిపాలన, పార్లమెంట్, ఇది వ్యవస్థ. మనం ఈ మధ్యలో చూస్తున్నాం. ఈ మధ్యలో పార్లమెంటు సంబంధించి మనము అంటే ఇక ప్రజా సమస్యలను బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏందయ్యా అంటే రోజు టార్గెట్ ప్రజా సమస్యల మీద చర్చ పార్లమెంట్లో లేదు, ప్రజా అవసరాలకు సంబంధించిన చర్చ పార్లమెంట్లో లేదు, గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎట్లున్నారు, మహిళలు ఏ రకంగా ఉన్నారు, యువతకు ఉద్యోగాలు ఏ రకంగా అమలవుతున్నాయా లేవా అనే చర్చ మనము బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ప్రధానమంత్రి, అమిత్ షా గారి వారి పాలనలో మనం పార్లమెంట్లో ఈ మధ్యలో ఎక్కడ కూడా చర్చ మనం చూస్తలేం. టీవీలలో కానీ మీడియాలో కానీ చూస్తలేం. దీని గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పులి పంజా విసురుతోంది. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గతంతో పోలిస్తే నగరంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. కాగా మరో 4 రోజులు కూడా రాష్ట్రంలో కోల్డ్ వేవ్ ఉంటుందని వెదర్ మ్యాన్ ప్రకటించారు.
ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 6 నుండి 7 డిగ్రీలకు పడిపోతాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో 7 నుండి 9 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే గత 10 రోజులుగా రాష్ట్రంలో కోల్డ్ వేవ్ కనిపిస్తోంది. అయితే రాబోయే 4 రోజుల మాత్రం చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటి శ్రీలీల సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాయంతో సృష్టిస్తున్న అసభ్యకరమైన నిరాధారమైన కంటెంట్ ను దయచేసి ఎవరు ప్రోత్సహించవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమె ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తన పని ఒత్తిడి షెడ్యూళ్ల కారణంగా ఆన్లైన్లో జరుగుతున్న చాలా విషయాలు తన దృష్టికి రాలేదని, శ్రేయోభిలాషులు చెప్పడంతో ఈ విషయం తెలిసిందని శ్రీలీల వివరించారు. ఫేక్ కంటెంట్ పరిణామం తనను తీవ్రంగా కలిచివేసిందని, మానసికంగా కుంగదీసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి. ఇవన్నీ కాదని వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం. సామాజిక బాధ్యత వహిద్దాం. గుడివాడ పర్యటనలో ఉన్న అక్కినేని నాగార్జున కీలక ప్రకటన చేశారు. గుడివాడ ANR కాలేజీకి 2 కోట్లు విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. అక్కినేని నాగార్జున కృష్ణా జిల్లా గుడివాడలో ANR కళాశాల వజ్రోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అక్కినేని నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ANR కళాశాలలో రూసా భవనాన్ని నాగార్జున ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చదువు లేకపోయినా వేలాది పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు చాలా కృషి చేసినట్లు గుర్తు చేశారు. ANR ఫ్యామిలీ తరఫున మేము ఈ ANR కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరఫున, అమ్మ తరఫున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు అంటే 2 crore రూపీస్ ఇవ్వాలని, దాని ఫార్మాలిటీస్ అన్ని ANR మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్ గా చేద్దామని. రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం PPP విధానంలో నిర్మించే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని, వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలలో ఎలాంటి వాస్తవం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. PPP ద్వారా వైద్య సేవలను మరింత మెరుగుపరిచి ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు విమర్శించారు. 500 కోట్లతో రిషికొండలో ప్యాలెస్ నిర్మించి ప్రజాధనాన్ని వృధా చేశారు. మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్ గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్ మనం పంపించిన NTR వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్లే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కూడా స్థాలమనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను.
దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇంకొక పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఒకప్పుడు గడిచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎన్నున్నాయంటే డబ్బులు కావాలి, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అప్పులు తేవాలంటే సస్టైనబిలిటీ లేదని ఆలోచిస్తే ఇంట్రెస్ట్ పెంచేస్తారు. మీరు కలెక్టర్స్ కి అందరూ చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్ గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి ఇస్తాడు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టి రిస్క్ ఉందనుకుంటే రిస్క్ ఫ్యాక్టరీ కింద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా 13-14%. కూటమి ప్రభుత్వం లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు జిల్లా కలెక్టర్లు నిబద్ధతతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, ఈ దిశగా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన పల్లె పండుగ 1.0 పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంపై కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. Let me begin by placing on record my sincere appreciation on behalf of the government and myself to all district collectors for your excellent cooperation and leadership. 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale up of Swachh Rathams from just one in June to 25 today is a commendable achievement. All district collectors. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి వలసల బెడద కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అనుచరుడు వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి దిల్ మాంగే తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వందలాది మంది వైసీపీ కార్యకర్తలతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చేస్తా ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని. నిజంగా అసలు మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం అన్న దానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందా నాకు అర్థం కాదు అసలు. ఎందుకనంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 1923 నుంచి 2019 దాకా, అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే 12. గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అని అంటే 12.